కొంతమంది గార్డెన్, నో నో, ఐ డోంట్ వాంట్ ఆల్ ద డార్క్నెస్ ఆఫ్ ద వ్యాలీస్, నో వే, ఆల్ ద బ్లెస్సింగ్స్ ఇన్ మై లైఫ్, దేర్ షల్ బి షవర్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్, లెట్ ద హెవెన్ బి ఓపెన్ ఫర్ మీ. ఓహో, ఇదే చదువుతాడు ఇటు పద్దాక. నీకు యువతల గడ్డేరా, పచ్చికే ఉంటుంది, దాడితే శత్రు ఎదుటి భోజనం, గిన్నె నిండా నూనె అభిషేకం, కృపాక్షేమలన్న అవతలు ఉన్నాయి. అవతలకి ఎలా అంటే చిన్న స్వరంగా దాటాల, చిన్న గాఢాంధికారం దాటాలి. ఈ లోపే నువ్వు మొహం ఎత్తి పెట్టేసి ఏమనండి మరి ఎందుకో ఆ మధ్యలో కొత్తలో కొంచెం మురిపించాడు కానండి, ఈ మధ్య పెద్దగా ఏం పట్టించుకుంటా లేదండి. పట్టుకొని లాక్కెళ్తుంటేనే మధ్యలో వచ్చింది అది, అమ్మాయింగా పట్టించుకోవట్లేదంటావేంటి? నా ప్రయాణములో ఇదొక భాగం. కష్టములు, శ్రమలు, నష్టములు, నిందలు, అవమానములు, అవహేళనలు నా చివరి మజిలి కాదు, మధ్యలో వస్తుంది. దాని పక్కన యువతలు ఎంత ఉందో అంత బేభత్సం ఉంటుంది. గట్టిగా ఆమెను అనలేకపోతే కాదు నేనేం ఉపకారం చేయగలను చెప్పండి. మీరు ఏకీపిస్తే నమ్మితే ఆమెనంటే ఆయన కదా శాంక్షన్ చేసేది. నేను అడిగితేనో చెప్పమంటేనో తప్పదే బాగోదని నువ్వు గిట్టించేస్తా కావదే ఇక్కడ. మారు మనస్సు పొందకుండా చేరారు పరలోకము, మారు మనస్సు లేకను మార్చలేరు ప్రజలను. ఎవరికి చెప్పారు ఈ మాట? అన్యులుగా. క్రైస్తవులారా, క్రైస్తవులారా, క్రీస్తు బోలి నడువరాదేలా, ప్రభు లెక్క అడుగునని ఎరుంగరా. క్రైస్తవులారా, ఈ పాట తెలిసిన వారెవరు సంఘంలో ఉన్నట్టు లేరు నాయన. అయ్యగారు నిద్ర మిగిలిపోయాం, మా బ్యాచ్ ఎవడు ఒకడు లేడా? దేవునికి ఇస్తాం. మీకు అంత లేటెస్ట్ పాటలు వచ్చేసినాయి, అంతు పంతులేండి సౌండ్, ఓ బాధేసుకున్నారు తప్ప పంతెములతో లేదు. ఒక పల్లవి 9 లైన్లు ఏం పాటలు రా బాబులు రాసేది, నాకు అర్థం అవదు. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, ఆగా అయిపోయింది పల్లవి, 2 లైన్లే. పాట బాగలేదా? అర్థవంతంగా లేదా? ప్రయోజనకరంగా లేదా? మరి ఎందుకు గోలా? 9 లైన్ల పల్లవి. ఆడు ఏమి రాశాడు? పాట రాశాడు, శేషపద్యం రాశాడు. రాడు తెములుతో లేదు పని, కుదరదు. మా నాన్నగారు ఎవరే ఆడికి సైకిల్ ఎక్కుతూ వచ్చి కానీ దిగుతూ వస్తలేదురా, కొంచెం అని హెల్ప్ చేయండి రా, పట్టుకొని దింపండి రానివాడు మా నాన్నగారు. ఆ మొదలెట్టగానే పని తెములుతలేదు ఆడికి. అయితే పల్లవి 9 లైన్లు ఏంటారు శాదస్తంగా కాకపోతే. స్తోత్రం చెల్లింతుము.